ఎన్నడూ అనర్హత వేటెత్తరు అని కారు పట్టుకెంచి జంప్ అయిన కాంగ్రెస్ కండువలు కప్పుకున్న ఎమ్మెల్యేలకు మస్తుగా భయమవుతున్నదట. ఇక షెయ్యి పార్టీ కూడా గల మీద అనర్హత వేటు పడకుండా ఉండనికి మస్తుగానే ప్రయత్నాలు చేస్తున్నది. అయినా కూడా కారు పాటోళ్ళు స్పీకరు కోర్టుల చుట్టూర బగ్గనే తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు షెయ్యి పార్టీ ఒక కొత్త ప్లాన్ వేసిందట. మరిగా ప్లాన్ ఏందో గీ ముచ్చట చూసి పురా గడుచుకుని రాపోండ్రి. ఈ నెల 23వ తారీఖు కెంచి అసెంబ్లీ మీటింగ్లు ఉన్నాయి కదా. గా మీటింగ్ల వరకు అసెంబ్లీలో చాలా మంది కారు పార్టీ దిక్కు కాకుండా సెయి పార్టీ దిక్కే కూసుండబోతున్నారట. గా లెక్కన పెద్ద పెద్ద ప్లానింగ్లు ఎత్తున్నదట సెయి పార్టీ. ఇంకా కొందరు కారు పార్టీ ఎమ్మెల్యేలను సెయి పార్టీలో చేరిక చేపించుకోవాలని మస్తుగా ఆలోచనలు చేస్తున్నారట సెయి పార్టీ లీడర్లు. గందుకోసం 24వ తారీఖు డెడ్ లైన్గా కూడా పెట్టుకున్నారట. ఇప్పటికే 10 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయినరు. ఇంకో 16 మంది సెయి పార్టీలకు జంప్ అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైతుంది సెయి పార్టీలా. ఎగప్పుడు ఫిరాయింపులైన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడది. గది అసలు ప్లాన్ అట సెయి పార్టీలది. షెయ్యి పార్టీ లీడర్లే కాదు, షెయ్యి పార్టీల చేరికైనా పార్టీ ఎమ్మెల్యేలు కూడా బగ్గనే ప్రయత్నాలు చేస్తున్నారట తతిమ కారు పార్టీ ఎమ్మెల్యేలను షెయ్యి పార్టీలకు గుంజనీకి. మరి ఎంతమంది వస్తారో ఏమైతుందో చూడాలి. కానీ ఇప్పుడు రాష్ట్రం కంటే ఎక్కువ ఫిరాయింపుల మీద ఇంట్రెస్ట్ పెట్టినట్టున్నది షెయ్యి పార్టీ. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోనికి ఇంకో 16 మందికి గాలమేసి గుంజి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని చూస్తున్నది. అట్లుంటది మరి రాజకీయం అంటే.